నాకు శ్రమ, నాకు ఇబ్బంది, నాకు ఇరుకు, ఇది ఎవ్వరూ తప్పించేవారు లేరే, ఏ మనుష్యుడికి చెప్పిన అర్థము కాదే అనుకుంటున్నావు కదా. నీవనుకున్న మాట జీవము కలిగిన దేవుడు వింటున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యము నీ యొద్దకు పంపించి ఈరోజు మాట్లాడుచుంది ఏమిటో తెలుసా? నీవు అతనికి ఈ మాట తెలియజేయము. వాక్యము నీకు తెలియజేసేది ఏంటో తెలుసా? బరాకు గారికి తెలియజేసేది ఏంటో తెలుసా? ఈ మాట తెలియజేయము. ఏంటది? యెహోవా సెలవిచ్చుచున్నాడు, నేను కట్టిన దాన్ని నేను పడగొట్టి ఉన్నాను, నేనే శ్రమ పెట్టాను, ఆ శ్రమను నేనే తీసివేస్తాను. ఒకవేళ కట్టాననుకో ఆ ఇల్లు, నేనే పడగొడుతున్నాను. ఒకవేళ శ్రమ నేనే పెట్టాననుకో, నేనే తీస్తున్నాను. నువ్వు భయపడకు, నీవు దిగులు పడకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. బరాకుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. శ్రమను చూసి భయపడొద్దు. ఈరోజు ఇలాగే ఉంచే దేవుడు కాదు, ఈ కీడు వెనకాల గొప్ప మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తెలుసా మరి.